చంద్రబాబు సింగపూర్ వెళ్లారు, జగన్ సింహపురి వెళ్లారు. సింగపూర్ ప్రతినిధులు చంద్రబాబును వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అన్నారు. సింహపురి ప్రజలు జగన్ను రావయ్యా మహారాజా రావయ్యా అంటూ స్వాగతం పలికారు. ఆయన పబ్లిసిటీ కోసం తహతహలాడాడు. ఈయన పబ్లిక్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆయన తన చుట్టూ మహిళలతో కోలాటాలు ఆడించుకుని ఈవెంట్ మేనేజర్ అనిపించుకున్నాడు. ఈయన జనంతో జేజేలు కొట్టించుకుని లీడర్ అనిపించుకున్నాడు. ఆయన తన అవినీతికి సింగపూర్ను కేంద్రంగా మార్చుకున్నాడు. ఈయన ఆ అవినీతి అక్రమాలు కుట్రల్ని ఎండగట్టేందుకు సింహపురిని సింహాసనంలా మార్చుకున్నాడు. నెల్లూరు పర్యటనలో జగన్ వెంట జనం రాకుండా అడ్డుకునేందుకు మొత్తం బెటాలియన్నే రంగంలోకి దింపారు. అయినా ఆ ముళ్ళ కంచెల అభిమానాన్ని ఆపలేకపోయాయి. ఆ బారికేళ్లు జనసంద్రాన్ని నిలువరించలేకపోయాయి. ఆ లాఠీ దెబ్బలు జన సునామీని అడ్డుకోలేకపోయాయి. అడుగడుగున జగన్కు నెల్లూరు నీరాజనం పట్టింది. రోడ్లు తవ్వేశాం, బారికేళ్లు చెక్ పోస్టులు పెట్టేశాం, ముళ్ళ కంచెలు వేసేశాం, లాఠీ చార్జ్ చేసేశామని చంద్రబాబు టీడీపీ నేతలు సంబరపడుతుంటే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటారు. అంత భయమెందుకురా బుజ్జా అని ప్రజలు అంటున్నారు. ఒకసారి జగన్ అభిమానులపైన పోలీసుల దాష్టికాన్ని ఒక్కసారి చూద్దాం. ఏ రకంగా లాఠీ చార్జ్ చేశారో, ఏ రకంగా దాష్టికాన్ని ప్రదర్శించారో. ఇక్కడ ఒక్కొక్క దెబ్బ పడుతుంటే లాఠీ దెబ్బ జై జగన్ అన్న నినాదమే తప్ప ఎక్కడా కూడా వారిలో భయం కానీ బెరుకు కానీ బెణుకు కానీ బెదురు కానీ లేదు. జగన్మోహన్ రెడ్డితో పాటు కదలాలి, ఈ పర్యటనలో పాల్గొనాలి, ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలి, మద్దతుగా నిలబడాలి, సైన్యంలా కవాతు నిర్వహించాలి. ఇంతే. మీరు ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టినా, ఎన్ని బారికేడ్లు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ముళ్ళ కంచెలు పెట్టినా, ఆఖరికి ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి దుస్థితికి దిగజారిపోయి రోడ్లు గుంతలు తవ్వేసినా జనం మాత్రం రాకుండా ఆపలేకపోయారు. ఎస్, ఆ దృశ్యాలను చూడండి. వైఎస్ జగన్ నెల్లూరు టూర్లో సాధారణ ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై మాత్రమే కాదు, 6 సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పైన పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆయన్ను పక్కకు నెట్టేశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన పైన పోలీసులు జులుం ఏ రకంగా ఉందో చూడండి. ఆయన పైన పోలీసుల దాష్టికం ఏ రకంగా ఉందో చూడండి. ఏ రకంగా నెట్టేస్తున్నారో చూడండి. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా కేవలం రెడ్ బుక్కి సలాం కొట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆదేశాలు పాటిస్తూ ఇలా జులుం ప్రదర్శిస్తున్నటువంటి పోలీసులను మీరు స్క్రీన్ పైన చక్కగా యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసుల్ని కళ్ళార్పకుండా మనం చూడొచ్చు. చూడండి ఆ దృశ్యాలను ఒకసారి చూడండి. ఇది నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటిపైన గోండాలు దాడి చేయటం, వారి ఇంటిపైన తల్లి మాత్రమే ఒంటరిగా ఉన్న సమయంలో పచ్చమూకలు, పచ్చ సైకోలు దాడి చేస్తే ఆయనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఇక్కడ పోలీసులు అడ్డుకుని అదే ఎమ్మెల్యే పైన తమ దాష్టికాన్ని ప్రదర్శించారు. ఏ రకంగా గాయపరిచారో చూడండి. ఆయన కిందికి నెట్టేశారు, గోర్లతో రక్కేశారు. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఒక ప్రతిపక్ష నేత తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి ఇంటికి పరామర్శకు వెళ్ళకూడదా? వెళితే ఈ రకంగా పోలీసు ఆంక్షలు, కుట్రలు, బారికేళ్లు, ముళ్ళ కంచెలు, చెక్ పోస్టులు, ఆఖరికి రోడ్లు తవ్వేయడాలు. ఇది మరీ సిగ్గుచేటు.
రోడ్లు తవ్వేయడం ఎక్కడైనా ఈ దేశంలో చూసామా? ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తుంటే బాగున్న రోడ్లను తవ్వేసి గుంతలు చేసేసి ఎవరు రాకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ చేయికి తగిలినటువంటి గాయాన్ని కూడా చూసి చలించిపోయారు. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఈ విధంగా దాడులు చేస్తుంటే, ఆఖరికి పోలీసులతోనే దాడులు చేయిస్తుంటే, ఆల్రెడీ వాళ్ళ ఇంటి మీద ఒక 100 మంది పచ్చ సైకోలు వచ్చి దాడి చేశారు. ఇది చాలదన్నట్టు మళ్ళీ పోలీసులు కూడా ఏ రకంగా గాయపరిచారో చూడండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందో చెప్పండి. జగన్ పర్యటనకు తరలివచ్చే జనాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు మొత్తం పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వచ్చే జనాలను అడ్డుకునే కుట్రలో భాగంగా రహదారుల్లో గోతులు తవ్వించారు. గోతులు తవ్వించిన ప్రభుత్వం ఇది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్తూ ఉంటారు, ఎవ్వడు తవ్విన గోతులో వాడే పడతాడు. మన గోతి మనమే తవ్వుకున్నామా? ఈరోజు ప్రజలు చెబుతున్న మాట ఇది. ఎవ్వడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. ఈరోజు రహదారుల్లో గోతులు తవ్వించడం ఏంటి సార్? బారికేళ్లు పెట్టారు, ముళ్ళ కంచెలు వేశారు, అడుగడుగునా తనిఖీలు చేశారు, లాఠీలు జలిపించారు. అయినా జనప్రపంచాన్ని ఆపడం పోలీసుల తరం కాలేదు. కార్లు, బస్సులు, బైకులు కాలినడకన ఎలా వీలైతే అలా వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. దెబ్బకు నెల్లూరులో జనసునామీ పోటెత్తింది. దారి పొడవునా రహదారులన్నీ ఇసుకేస్తే రాలనంతగా జనాలతో కిక్కిరిసిపోయాయి. అటు ఉప్పెనలా తరలివస్తున్న జనాలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగినటువంటి దృశ్యాలను ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. 2 కళ్ళు సరిపోవు సార్ ఆ దృశ్యాలు చూడటానికి. ఇసుకేస్తే రాలనంతగా, ఆకాశానికి చిల్లు పడిందా, నేల ఈనిందా, ఏ స్థాయిలో వచ్చారో చూడండి. ఒక్కటి మాత్రం నిజం, పోలీసులు గోతులు తవ్విన తరువాత, రహదారులకు గోతులు తవ్విన తరువాత, గృహ నిర్బంధాలు చేసిన తరువాత, చాలామంది నాయకుల్ని నిలువరించిన తరువాత, ప్రజలు అభిమానులు రాకుండా బారికేళ్లు పెట్టిన తరువాత, ముళ్ళ కంచెలు వేసిన తరువాత, చెక్ పోస్టులు పెట్టిన తరువాత వచ్చిన జనమే వీరు. ఇవన్నీ వీళ్ళు చేసినటువంటి కుట్రలు, ఆంక్షలు ఇవన్నీ దాటుకొని వచ్చినటువంటి జనం. ఆ జన ప్రభంజనంలో జగన్మోహన్ రెడ్డి కదులుతుంటే ఒక సైన్యంలా ఆయన ముందు కదిలారు. ఈరోజు వేలాది మంది కదిలారు, వేలాది మంది కదిలారు. చూస్తున్నారు కదా ఏ రకంగా జనసముద్రం కనిపిస్తోందో. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ఏ పర్యటనకు బయట అడుగు పెట్టినా ఈ స్థాయిలో జనసంద్రం కనిపిస్తుంది. కానీ ఈ స్థాయిలో వస్తున్నప్పుడు మహిళల సంఖ్య తక్కువగా మనకు కనిపించేది. ఈసారి మహిళలు కూడా వచ్చారు, వాళ్ళను కూడా వదలకుండా లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళపైన కూడా దాడులు చేశారు. ఈసారి ఇన్ని ఆంక్షలు పెట్టిన తరువాత ఇన్ని వేల మంది వచ్చారంటే దాదాపు 2000 మంది పోలీసులతో పెట్టినటువంటి ఆంక్షలు. ఈ 2000 మంది పోలీసులు జగన్ పర్యటనకు నిజంగానే సహకరించి ఉంటే జన సునామీ ఏ స్థాయిలో ఉండేదో ఆలోచించండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసమే వాళ్ళు వచ్చి ఉంటే, ఈ అభిమానుల్ని నిలువరించకపోతే కరకట్టలో రాత్రికి నిద్ర పట్టేదా మన నాయకులకి? ఇప్పటికే నాకు తెలిసి నిద్ర పట్టదు రాత్రికి. ఈ దృశ్యాలు చూస్తే ఎన్ని టీవీలు పగులుతాయో, ఇంట్లో ఎన్ని వస్తువులు పగులుతాయో, ఎంతమంది పోలీసు అధికారులకు పాపం చీవాట్లు తప్పవో. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? 2000 మందిని మోహరించినా అక్కడ వచ్చే వేలాది మందిని ఎలా అడ్డుకోగలరు? ఆ అభిమానాన్ని అడ్డుకోగలరా? ముళ్ళ కంచెలతో, బారికేడ్లతో, చెక్ పోస్టులతో, రోడ్లు తవ్వేసి అడ్డుకోవడం సాధ్యం కాదు. ఇంత జనసంద్రం చూసిన తరువాత, ఎందుకు ఇంత జనసంద్రం వస్తోంది కాబట్టే ఈ ఆంక్షలు పెడుతున్నారు. 113 మందికి పర్మిషన్ ఇచ్చారు. ఎంతమందికి? 113 మందికి. ఒక పెళ్లికి వెళ్ళినా 116 రూపాయలు చదివిస్తాం మనం. 116 కూడా ఇవ్వలేదు సార్, 113 పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి. అంటే 112 + 1 113 మందికి పర్మిషన్ అట. మీరు 113 మందికి ఇస్తేనే ఎంతమంది వచ్చారు గుర్తుపెట్టుకోండి. కానీ ఇంత జనసంద్రం పోటెత్తిన తరువాత కూడా ఆ ఎల్లో మీడియా, ఆ ఎల్లో సోషల్ మీడియా ఎప్పట్లానే జగన్ టూర్లో జనాలు నిల్లంటూ అదంతా గ్రీన్ మ్యాట్, విఎఫ్ఎక్స్ అని ప్రచారం చేస్తూ ఏవేవో ఫోటోలు జనాన్ని తీసేసి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు వీళ్ళ కళ్ళు పేలిపోతాయి. నిజం చెప్పాలంటే ఈ దృశ్యాలు చూస్తే వాళ్ళ కళ్ళన్నీ పేలిపోతాయి. ఒక ఆత్మసంతృప్తి పొందుతున్నారు.
ఏది మార్ఫింగ్ ఫోటోలతో. నిజానికి ఆ కవాతు ఏ స్థాయిలో జరిగిందో చెప్పాను కదా. ఇక్కడికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెంట నడిచింది ఒక సైన్యం. ఆ సైన్యం చేసినటువంటి కవాతు ఏ స్థాయిలో జరిగిందో నెల్లూరు జనాలు అందరికీ తెలుసు. ఇంకా సందేహం ఉంటే అదే నెల్లూరులో ఉన్న టీడీపీ నేతలను ఓసారి అడిగి చూడండి. ఆ కవాతు దెబ్బకు ఆ టీడీపీ నేతల గుండెలు ఎంతలా బెదిరాయో, వాళ్ళ ఇళ్లలోని సామాన్లు ఎంతలా అదిరాయో క్లియర్గా వాళ్లే చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు వినే ఉంటారు మీరు చదువుకునేటప్పుడు. అనునాదం, రెజనెన్స్ అని ఒకే సహజ పౌనఃపుణ్యం కలిగినటువంటి రెండు వస్తువులలో ఒకదానిని కంపింపజేసినప్పుడు దాని ప్రభావంతో రెండోది కూడా కంపించితే దానిని అనునాదం అంటారు. ఇక్కడ చేస్తున్నటువంటి కవాతు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం నడుస్తున్నటువంటి శబ్దానికి టీడీపీ నేతల ఇళ్లల్లో తపేడాలు ఘల్ ఘల్ ఘల్మని సౌండ్ ఇచ్చాయి. అక్కడ అవేదరయ్యి, ఇక్కడ టీడీపీ నేతల గుండెలు బెదిరాయి. సింపుల్గా చెప్పాలంటే ఇదే జరిగింది. అనునాదం, రెజనెన్స్, సైన్స్ ప్రకారం చెప్తున్నా నేను. ఈ అసలు సైన్స్ కూడా తెలియదు వీళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, ఎల్లో మీడియా అయినా, వాళ్ళు నిర్వహించేటటువంటి ఎల్లో సోషల్ మీడియా అయినా, లేకపోతే ఒకరిద్దరు నాయకులైనా ప్రెస్ మీట్లు పెట్టి జనం రాలేదంటున్నారే, వాళ్ళందరూ కూడా నెల్లూరులో ఉన్న టీడీపీ నాయకులకు ఫోన్ చేసి మీ ఇళ్లల్లో తపేడాలు, బిందెలు అదిరాయా, మీ గుండెలు బెదిరాయా అని అడగండి, చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం చేసినటువంటి కవాతు ఏ స్థాయిలో ఉందో వాళ్ళ నోటితో వాళ్లే చెప్తారు. అసలు నెల్లూరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కాకాని గోవర్ధన్ రెడ్డిపై 14 అక్రమ కేసులు పెట్టారు. ఒకదాని తర్వాత మరో కేసు పెడుతూ వేధిస్తున్నారు. ఇవాల్టికి 64 రోజులుగా కాకాని జైల్లోనే ఉన్నారు. ఇక రెండోది 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై అత్యంత దారుణంగా టీడీపీ ముఖలు దాడి చేశాయి. ఆ ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఉన్న సమయంలో బీభత్సం సృష్టించారు. రివర్స్లో ప్రసన్న కుమార్ రెడ్డిపైనే కేసులు పెట్టారు. ఈ 2 ఘటనలే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్కు కారణం. ఈ 2 ఘటనలు జరిగేలా చంద్రబాబు కుట్రలకు తెరలేపకపోయి ఉంటే ఈరోజు జగన్ టూర్ ఉండేది కాదు. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఏకంగా రహదారులు తవ్వించాల్సిన దుస్థితి వచ్చేది కాదు. ఇది ఈ దేశ చరిత్రలోనే లేదు సార్. అందుకే అంత గట్టిగా చెప్పాల్సి వస్తోంది. రహదారులు తవ్వించేసేటటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? గోతులు తవ్విస్తారా? ఒక్కటి మాత్రం నిజం, ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు. మన గొయ్యి మనమే తీసుకుంటున్నామా అని అనిపించింది ఈరోజు. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి వినండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను. ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది.